పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు పోలీసులు. పోసానిపై 111 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు పెట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే వెంకటరెడ్డి గారు. చూస్తున్నాం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం చూస్తున్నాం. అయితే పోసాని విషయంలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని కొన్నాళ్ల క్రితం ఆయన ప్రకటించడం ఒకటైతే, రెండు, ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి కాదు. గతంలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. రాజకీయ నాయకుడు కాదు, ఒక సినిమాలకి సంబంధించిన వ్యక్తి, రచయిత, దర్శకుడు. ఆయన దట్టు నేను కంప్లీట్గా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని అమానవీయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం మనం చూస్తున్నాం. ఆయన రిక్వెస్ట్ కూడా చేశారు, సర్జరీ చేయించుకున్నాను, నేను ట్యాబ్లెట్లు వేసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళొస్తాను అని కూడా. అవేం పట్టించుకోకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అంటే ముందుగా మీకు సాక్షి చెప్పేసిన నమస్కారం. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచే, అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే కేసులు నమోదు చేశారు. వీళ్ళు 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తే జూన్ 5వ తారీఖు నుంచే ఇమీడియట్ గా ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళ మీద కక్ష సాధింపులు చేయాలి, అవసరమైతే దాడులు, లేదంటే హత్యలు, లేదంటే కేసులు, రకరకాలుగా ఎలా వేధించాలనేది వాళ్ళు అక్కడ ముందే రెడ్ బుక్ అనేటటువంటి దాంట్లో పేర్లు రాసుకున్నామని చెప్పి సాక్షాత్తు ఈరోజు షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఆధ్వర్యంలో క్లియర్ గా వాళ్ళు చెప్తానన్నారు ముందు నుంచి. మేము అందరినీ అరెస్ట్ చేస్తాం, మేము ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చేయం, సంక్షేమం అందించాం, అభివృద్ధి కార్యక్రమాలు చేయం, చేసేదంతా మేము కక్ష సాధింపుగా వెళ్తాం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళ మేము అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ గా ఒక ఇండికేషన్ గా వెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు పోసాని గారు చూస్తే అసలు మీరు వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసును చూడండి. ఇప్పుడు అరెస్ట్ చేసే ముందు నోటీస్ లో డేట్ ఏమో రేపు డేట్ వేశారు. ఈ రోజు 26వ తారీఖు ఆయన 8:30 అరెస్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు. కానీ అక్కడ డేట్ ఏమో 27వ తారీఖు 8:30కి అరెస్ట్ చేస్తున్నట్టుగా. వెంకటరెడ్డి గారు, ఎందుకు కారణం అంటారు? అంటే కేవలం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి కొంత టైం బార్గెన్ చేయడమే రీజనా, ఇంకేమన్నా ఇతరత్ర రీజన్స్ ఉన్నాయనుకుంటున్నారా? కాదండి, ఈ లోపు పోసాని గారిని చిత్రహింసలకు గురి చేసేటటువంటి కార్యక్రమం కోసం అది వేసినట్టున్నారు. మేము ఇచ్చిన డేటా ఏమైనా చూపిస్తారు వాళ్ళు. మేము రేపే అరెస్ట్ చేసామని చూపిస్తారు. అంటే ఈ ఒక్క రోజల్లా ఈ రోజు నుంచి రేపటి దాకా అటు ఇటు తిప్పి ఇంకేదన్నా పోసాని గారిని చిత్రహింసలకు గురి చేసేటటువంటి కార్యక్రమానికి ఏమన్నా తెరలేపారో అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే అంత దారుణం చూడండి. ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నా అన్నాడు. ఆయన ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు గతంలో. అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పదవి కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవులు ఆయన చేశారు. అంటే ఈ రోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినటువంటి సినీ నటుడు, రచయిత ఏదైతే అయినటువంటి పోసాని కృష్ణమురళి గారిని డైరెక్ట్ గా ఇంటికి వచ్చి ఆయన అన్నం తింటాను, నేను టాబ్లెట్ వేసుకుంటా అన్నా కూడా వినకుండా, ఇప్పుడు ఆయనకి మొన్న జనవరితో 67 years వచ్చినాయి. ఆయనకి 67 ఏళ్ళ వయసు ప్రజెంట్ పోసాని కృష్ణమురళి గారికి. దాంట్లో కూడా వాళ్ళు 66 సంవత్సరాలు రాశారు. అది కూడా క్లారిటీ లేకుండా అంతా. అంటే మొత్తం మీరు ఇక్కడ చూస్తా ఉంటే క్లియర్ గా మేము ఒక బుక్ లో అందరినీ రాసుకున్నాం, రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కలో మేము మొత్తం రాసుకొని ఉన్నాం, ఎవరి మీద పడితే వాళ్ళు మేము ప్రయోగిస్తాం అనేది క్లియర్ గా వాళ్ళు చెప్తూ కక్షపూరితంగా వెళ్తున్నారు అనేది క్లారిటీగా కనపడతా ఉంది. ఎందుకంటే నిజంగా ఆయన విచారణకు పిలవాలంటే దానికి ఓ పద్ధతి ఉంటుంది. నోటీసులు ఇవ్వాలి, నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు పిలవాలి, విచారణలో ఆయన సహకరించకపోతే అప్పుడు అరెస్ట్ చేయాలి. కానీ రాత్రి 8:30 ఆ టైంలో ఇంటికి వచ్చేసి, అంటే అర్ధరాత్రి, రాత్రి 8:30, ఈరోజు శివరాత్రి పండగ రోజు, ఆ పండగ రోజు ఆయన ఇంటికి వచ్చి 8:45 డైరెక్ట్ గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకుపోయి ఎంత దుర్భషగా పోలీసులు వ్యవహార శైలి చూస్తున్నారు. నిజంగా వచ్చిన వెంకటరెడ్డి గారు, ఆయన పైన పెట్టిన సెక్షన్ కూడా 111 బిఎన్ఎస్. జనరల్లీ అది ఎవరి పైన పెడతారో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన వాళ్ళ పైన పెట్టే సెక్షన్ అది. రాబరీ, కిడ్నాప్, ఎక్స్టార్షన్, డ్రగ్ ట్రాఫికింగ్ ఇలాంటివి చేసే వాళ్ళపైన పెట్టి అరెస్ట్ చేశారంటే సామాజిక సాంఘిక వ్యతిరేక శక్తులు అని మనం చెప్తాం అటువంటి వారిపైన. సో ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, పోసాని కానీ వీళ్ళంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకు వస్తారు అని చెప్తున్నారు పోలీసులు. ఇన్నాళ్లుగా వాళ్ళు చేసిన పని ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అనమాట. వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట ఇదంతా కూడా ఏం లేదు. డైరెక్ట్ గా కోర్టే చెప్పింది. సోషల్ మీడియాలో కానీ, లేదంటే మీడియాలో కానీ మాట్లాడేటటువంటి వ్యాఖ్యానాలు కానీ, లేదంటే మీరు సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు కానీ 111 బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద రావని చెప్పి కోర్టే చెప్పింది. అయినా మళ్ళీ అదే కేసు నమోదు చేస్తా ఉన్నారు. కేసు మళ్ళీ అరెస్టుల పర్వం. ఎంత దారుణం అసలు. వచ్చిన వాళ్ళు
ఇప్పుడు అన్నమయ్య జిల్లా వాళ్ళు ఏది చెప్తారు, కింద ఉన్నది ఒకటి పైన ఉన్న ఒకటి పోలీస్ స్టేషన్ వేరు ఉంది. మీరు పైన ఓబులవారిపల్లి పిఎస్ అని ఉంది, కిందేమో సంబేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు సంతకం పెట్టించినట్టుగా ఉంది. వాళ్ళందరూ అసలు అంటే ఎక్కడ కూడా క్లారిటీ లేదు. రెండోది అసలు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ఇప్పుడు పోసాని కృష్ణమురళి అనేటటువంటి ఆయన ఇప్పుడు నిజంగా మీరు విచారణకు పిలిస్తే ఆయన రాకపోతే, ఆయన పారిపోతేనో, మీరు ఆయన వచ్చి అర్ధరాత్రో లేదంటే ఇంకో చోట ఎక్కడో పట్టుకోనో అరెస్ట్ చేస్తే అదొక వేరు. ఆయన ఉండే ఇల్లు అందరికీ తెలుసు. ఆయన మైహోం భూజాలో ఉన్నారు ప్రజెంట్. ఆ మైహోం భూజాలో ఉంటే అక్కడ డైరెక్ట్ గా పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారంటే ఆయన ఎక్కడికి పారిపోవాలి, అక్కడ ఇంట్లో ఉన్నాడు. మరి మీరు నిజంగా ఆయన మీద కేసు నమోదైనప్పుడు ఆ కేసుకు సంబంధించి నిజంగా ఏమైనా అరెస్ట్ వారెంట్ వచ్చిండుంటే అరెస్ట్ వారెంట్ ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చేయాలి. కానీ ఆయన అసలు మీరు విచారణకే పిలవాలి. అప్పటి వరకు కేసులు నమోదైనారు. కేసులు పెట్టింది కూడా ఎవరో ఏంటంటే తెలుగుదేశం జనసేన నాయకులు కేసులు పెట్టారంట. వాళ్ళు ఎవరు కేసులు పెట్టడానికి, ఎవరు మనోభావాలు దెబ్బతిని ఎవరు కేసు పెడతారు? అసలు ఎప్పుడు సంబంధించి ఆయన ఎప్పుడు మాట్లాడేదని ఎప్పుడు ఎవరు కేసు పెట్టారు అంటే, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిందంటే తెలుగుదేశం నాయకులు లేదా తెలుగుదేశం ఆఫీస్ లో పనిచేసే ఆఫీస్ బాయ్ల చేతను, ఇంకోళ్ళ చేతను, లేదా జనసేన పార్టీలో ఇంకో నాయకుల చేతను కేసులు నమోదు చేయించేసి అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం. నిజంగా ప్రజాస్వామ్యం ఇంత 78 ఏళ్ళు అవుతుందండి దాదాపుగా స్వాతంత్రం వచ్చి, ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఘోరమైనటువంటి సంఘటనలు మనం ఎప్పుడు చూడలేం. 8.5 నెలలుగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తా ఉంటే అసలు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు కూడా ఈ విధంగా వ్యవహరించరు. ఈ కూటమి ప్రభుత్వం తాలిబాన్ల కంటే దారుణంగా వ్యవహరిస్తా ఉంది. మనిషి పుట్టిన ఎవరు కూడా ఈ విధంగా వ్యవహరించరు. ఇంత దారుణంగా వ్యవహరిస్తా కేవలం కక్ష సాధింపు. అంటే మనం ఇంకా ఉండేది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అధికారంలో, ఈ లోపు అందరిని చంపేద్దాం, లేదంటే అందరినీ అరెస్టులు చేసేద్దాం, ఇంకెవరు నోరెత్తకుండా చేద్దాం. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఇటు పోసాని లాంటి వాళ్ళో, లేదంటే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళో, లేదంటే నందిగం సురేష్ లాంటి వాళ్ళో, లేదంటే ఇంకో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇట్లా ఎవరైతే ఎమ్మెల్యేలో, అదే మాజీ ఎమ్మెల్యేలో, లేదంటే ఏదైతే మాజీ ఎంపీలో, లేదంటే నాయకులుగా ఉన్న వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేసేస్తే మిగిలిన వాళ్ళు ఎవరు ఇక్కడ మాట్లాడరు, మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడకుండా ఉంటారు. మనం ఏం చేసినా కూడా మనం ప్రశ్నించరు. వాళ్ళు ఏ విధమైనటువంటి అరాచకం చేసినా మిగిలిన వాళ్ళు కూడా భయపడతారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నారు క్లియర్ గా. అంటే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇంకా చిన్న స్థాయిలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, ఇంకెవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడిన వాళ్ళు విధానాలు నచ్చో వాళ్ళందరూ భయపడి ఈ రోజు ఆగిపోతారు అనేటటువంటిది వాళ్ళ క్లియర్ కట్ ఉద్దేశంగా కనపడతా ఉంది. ఎంత దారుణం. ఇప్పుడు ఆయన సివిల్ డ్రెస్ లో ఉన్నాడు, ఇంట్లో ఉన్నారు. ఎవరైనా ఇంట్లో ఉంటే టీ షర్ట్ షార్ట్ లో ఉంటారు. కనీసం ఆయనకు మాట్లాడేటటువంటిదో, కనీసం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికో కూడా లేకుండా అసలు పోలీసులు ఎవరితో తీసుకుని ఎంత దారుణం. అసలు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. నా అనుమానం ఏంటంటే అండి, ఈ సివిల్ డ్రెస్ లో వస్తున్నారు చాలా మంది. వాళ్ళు ఒక పేపర్ పట్టుకొస్తారు. ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో ఆలోచించండి. ఎవరైనా ఇంటికి వచ్చి ఒక పేపర్ చూపించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఇదిగో నోటీస్ అంటే నిజంగా ఎంతవరకు ఆ సిగ్నేచర్ ఎవరిది ఏంటి అన్నది ఆబ్వియస్ గా ఎవరికి తెలియదు. నిజంగా వీళ్ళు పోలీసులా కాదా అనే అనుమానం వస్తుంది. మరి పోసాని గారికి అలాంటి అనుమానం వచ్చిందో లేదో, గతంలో అరెస్ట్ అయిన వాళ్ళకి, సోషల్ మీడియా యాక్టివిస్టులకి వీళ్ళకి అనుమానం వచ్చిందో లేదో తెలియదు. కానీ జనరల్లీ నమ్మరు. యూనిఫామ్ లో ఉంటే ఏంటంటే ఆ యూనిఫామ్ కు ఒక రెస్పెక్ట్, వీళ్ళు పోలీసులు, వీళ్ళు వారెంట్ తీసుకుని వచ్చారో లేకపోతే వీళ్ళు నోటీస్ తీసుకుని వచ్చారో అని అర్థం కావడానికి. ఇక్కడ మీకు ఒకటి క్లియర్, పైన పేరు కూడా పోసాని కృష్ణమురళి గారు అనే పేరు కూడా కరెక్ట్ గా రాయలేదు. చూడండి, 2 అనే పేరు కూడా మీరు చూడండి, మీ దాంట్లో డిస్ప్లే అవుతా ఉంది. పోసాని పైన పక్కన పి అని వేరు వేరు పేర్లతో రాసినట్టుగా ఉంది. అసలు ఇప్పుడు నేను అన్నప్పుడు ఆయన జనజీవన్ స్రవంతిలో ఉన్నాడు. ఆయన 2 రాజకీయాలను తప్పుకున్నాను క్లియర్ గా దాదాపుగా అనౌన్స్ చేసి కూడా 3 నెలలు అయింది. మీరు ఆయన రాజకీయాలను తప్పుకున్నా అన్నాక, లేదంటే ఇప్పుడు ఆయన సంబంధించి నిజంగా మీరు ఏమన్నా కేసు పెట్టి అరెస్ట్ చేయాలి అనేటటువంటి నోటీసులు ఇవ్వాలి కదా అంటున్నాను నేను. అదే రైట్ వెంకటరెడ్డి గారు, మీ అనుమానాలన్నీ చెప్పారు.